హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే మా జీడి మామిడి తోటకైతే మీకు తీసుకెళ్ళబోతున్నాను. నాతో పాటు కూడా మీరు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే కొట్టి ఆల్లో అయితే పెట్టుకోండి. మీకు మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను నా వైఫ్ అయితే మా జీడి మామిడి తోట తుప్పలైతే కొట్టడానికి అయితే వెళ్తున్నాము. గత వారం రోజుల నుంచి అయితే ఒక 2 తోటలున్నాయి. ఆ 2 తోటలను కూడా మేము కింద చెట్ల కింద అయితే తుప్పలైతే కొడుతున్నాము. మా తోట ఏ విధంగా అయితే ఉందో మీరు మాతో పాటు కూడా చూడండి. వీడియో నచ్చితే చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చూడండి. చెయ్యండి, ఓకేనా? స్మాల్ మిస్టేక్. ఫ్రెండ్స్, ఇకైతే మా తోటలోకి అయితే వెళ్ళిపోదాము. నడిచి వెళ్ళాలి. చిన్న మెట్టకులాగా అయితే ఉంటుంది జీడి మామిడి తోటలు అనమాట. మా సైడు ఇలాగే ఉంటాయి ఎక్కువగా. ఆ వెళ్ళేది మా వైఫ్ అనమాట. ఎందుకంటే కూలీలు దొరక్క సొంతంగా మేమైతే కొట్టుకుంటున్నాము. సొంతంగా పని చేసుకుంటున్నాం అనమాట మా చేలో. ఇవన్నీ కూడా కొట్టేసినాయి అనమాట. ఇది వేరే వాళ్ళది, అన్నీ అవుతుంది నాకు. మాది ఈ చేను పైన ఇంకో చేను ఉందన్నమాట. అక్కడి నుంచి ఒక 2 తోటలు అయితే ఉన్నాయి. నడిచి వెళ్తుంటే కాస్త ఆవేశం అయితే రావడం అయితే జరుగుతుంది నాకు. చూడండి మా లొకేషన్ ఎలా ఉందో. సూర్యభగవాన్ అన్నమాట. ఈరోజు చాలా ధీటుగా అయితే వస్తున్నాడు సూర్యుడు. ఇదేనండి మా జీడి మామిడి తోట. చూడండి, ఇవైతే కొట్టేయడం అయితే జరిగింది. తుప్పలు ఒక తోట అయితే పూర్తిగా అయితే కొట్టేసాము. ఇంకో తోట ఉందన్నమాట. ఇది చిన్న గొప్ప అయితే ఉంటుంది అనమాట. మీదకి ఎక్కుకుంటూ అయితే కొట్టాలి. ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడతామండి. ఎందుకంటే ఎక్కువగా ఈ సీజన్ బాగలేదు. ఎక్కువగా మబ్బులు వేయడం, వర్షం కురవడం ఇలా ఉండడం వల్ల పూత మొత్తం కూడా మాడిపోయింది. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ పూత ఏ విధంగా అయితే ఉందో. పూర్తిగా మాడిపోయింది కదా, కనిపిస్తుంది కదా మీకు. అక్కడక్కడ అయితే పిక్కలు కూడా వస్తున్నాయి. సంవత్సరానికి ఒక్కసారి తీసుకునే పంట ఇది మాకు. ఇటువంటి పంట ఈ విధంగా అయిపోతే చాలా బాధ అయితే వేస్తుంది. పూత కూడా ఎక్కడ కూడా సరిగా లేదు, మొత్తం కూడా మాడిపోయింది. ఉన్నక్కడికి కొంచెం అలాగా తుప్పలు కొట్టుకొని ఇదంతా చేసుకుంటున్నాం మేము. ఇదేనండి మా జీడి మామిడి తోట. ఇంకా అవతల తోటకైతే వెళ్ళాలి. నా వైఫ్ అయితే వెళ్తుంది అటు సైడు. మనం కూడా వెళ్ళిపోదాము. మొత్తం కూడా తుప్పలు అయితే కొట్టేసాం ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం ఆవేశం అయితే వస్తుంది ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకొని వినండి. అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఎందుకంటే చిన్న మెట్ట అయితే ఎక్కాలి. పూతలు అయితే బాగా వచ్చాయి, కానీ ఈ సంవత్సరం ఎర్లీగానే చూడండి ఫ్రెండ్స్. ఇగో పిక్కలు అయితే చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే పింజలు అయితే వస్తాయి. జీడి మామిడి తోటలు మీకు తెలిసి ఉంటుంది. ఇది మా తోటలో అయితే కాసిన పిక్కలు ఇవి పిందెలు మొత్తం కూడా. పూత అయితే నల్లగా మాడిపోతుంది అనమాట మొత్తం. ఎందుకంటే వాతావరణం సహకరించట్లేదు. ఈ విధంగా అయితే అలాంటి వాళ్ళు, పేదవాళ్ళు అయితే చాలా ఇబ్బంది అయితే పడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మా వాతావరణం. ఇది
చెట్లు ఈ టైం వచ్చేసరికి వర్షాకాలం టైంలో చెట్లు కూడా కొన్ని పడిపోతున్నాయి, మంచిగా కాసే చెట్లు కూడా పడిపోతున్నాయి అనమాట. ఆ కిందన పూత కనిపిస్తుంది కదా, అది చెట్టు పడిపోయింది అనమాట. పూత బాగా వచ్చింది దానికి, కాకపోతే చెట్టు మొత్తం ఇరిగిపోయి కింద పడిపోయింది. ఇప్పుడు మనం కనిపిస్తుంది కదా, అవతల తోట అయితే తుప్పలు కొట్టాలి మొత్తం కూడా. సంవత్సరానికి ఒకసారి అయితే కొడుతూ ఉంటాము, ఎందుకంటే కింద మరి తుప్పలు ఉంటే వేరలేం కదా, అందుకనేసి ఖచ్చితంగా అయితే తుప్పలు కొట్టుకోవాలి. అప్పుడే మనం జీడిమడి పిక్కలు అయితే ఏరగలుగుతాం అనమాట. మధ్యాహ్నం వరకు అయితే కొట్టేసి వెళ్ళిపోతుంటాం ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్, ఇది మా తోట. ఈ తోట తుప్పలు అయితే కొట్టాలన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే యూనిఫామ్ మార్చుకోవాలి. మొత్తం ఇంట్లోనే ప్రాసెస్ అంతా ఇంట్లోనే మార్చుకొని వస్తాం బట్టలు కూడా, ఎందుకంటే ఎక్కువ చిన్న చిన్న తిత్తిరికాయలు అనేసి అంటూ ఉంటారు కదా, అటువంటి కాయలు ఉంటాయి, తలకి పట్టేస్తూ ఉంటాయి అనమాట. అందుకే ఈ విధంగా అయితే కట్టుకుంటాం అనమాట. ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందని నేను చెప్పలేను, ఎందుకంటే ప్రతి వాళ్ళు వ్యవసాయం ఈ విధంగానే చేసుకుంటారు కదా. మా కష్టాన్ని గుర్తించి అయితే ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే మరి హృదయపూర్వక అయితే ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మా తోట వీడియో తీయాలనేసి మీకైతే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉదయం మొదలెట్టి మధ్యాహ్నం 12:30-1 గంట వరకు అయితే కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటాము. ఇదైతే మా తోట ఫ్రెండ్స్, పెద్ద చెట్లు మొత్తం కూడా. కాపు పెద్దగా ఏమీ లేదు, ఎందుకంటే సీజన్ బాగలేదు కదా, వాతావరణం బాగోక మొత్తం తోటలన్నీ కూడా పోయినాయి అన్నమాట. అలా పోవడంతో చాలా ఇబ్బంది అయితే పడుతున్నాం నిజంగాన. ఏయో తోటల మీద ఆధారపడి తోటలు కాస్తాయన్న ఆలోచనతోనైతే ఉంటాము. కాకపోతే కరెక్ట్ టైంకి అయితే వాతావరణం సహకరించకపోవడంతోనైతే మేమైతే కొంచెం ఆర్థికంగా అయితే లోన్ అవుతున్నాము. ఖచ్చితంగా మన వీడియోని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ తుప్పలు మొత్తం కూడా ఈరోజు అయితే కొట్టాలి మేము. అలాగా ఒక 7 days నుంచి అయితే కొడుతున్నాము, ఎందుకంటే 2 తోటలు కాబట్టి. ఇదేనండి మా తోట. మర్చిపోవద్దు ఫ్రెండ్స్, వీడియోని అయితే చివరి వరకు చూశారు కదా, ఖచ్చితంగా అయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా అయితే కొట్టండి, మర్చిపోవద్దు. మన ఛానల్ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక నేను కూడా పనిలో అయితే జాయిన్ అయిపోతాను ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదైతే నా ఆయుధము. ఇదేనండి నా వజ్రాయుధం అనమాట. ఇప్పుడు నేను చెడు కూడా ఆడేస్తాను ఈ విధంగా తుప్పలతో. ఖచ్చితంగా మన తోటలో మన పని మనం చేసుకోవాలి కదా, కూలీలు దొరకనప్పుడు తప్పదు అది. గత 2 వారాల నుంచి, ఒక వారం నుంచి అయితే మా తోటనే కొట్టుకుంటున్నాము సొంతంగా, ఎందుకంటే ఆ కూలి మనకే మిగులుతుంది. ఆ ఉద్దేశంతోనైతే కొట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తోట కాసినా కాయకపోయినా సంవత్సరానికి ఒకసారి అయితే ఖచ్చితంగా తోటనైతే కింద ఉండే తుప్పలనైతే శుభ్రపరచుకోవాలన్నమాట. అప్పుడే మన తోట కొంచెం నీట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే నా వైపు నేనైతే సొంతంగా మా తోటనైతే మేమే తుప్పలు అయితే నరుక్కుంటున్నాము. ఈ సంవత్సరం పెద్దగా కాపేమీ ఉండదు, ఎందుకంటే వాతావరణం అయితే బాగలేదు. మొత్తం వర్షం, మబ్బులు ఒక 4 రోజుల నుంచి అయితే చాలా ఇబ్బంది పెట్టినాయి అనమాట తోటలకి. దాంతోనైతే మొత్తం కూడా మాడిపోవడం అయితే జరిగింది పూత.
ఈ సంవత్సరం నమ్మకం పెట్టుకునే అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన వాళ్ళకైతే నిజంగా అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేయండి. చేస్తే మాలాంటి యూట్యూబర్స్కి అయితే చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు మీరు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇకైతే మా పని అయితే మేము కొనసాగించుకుంటాము. వీడియో అయితే ఇక్కడ వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు అనమాట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.